లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ దూసుకువెళ్తున్నటువంటి హైడ్రాకి మరిన్ని పవర్స్ని కట్టబెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సంచలనంగా మారాయి. దీంతో హైడ్రాకి అడ్డు లేదు అనేటువంటి విధంగా సంచలనమైనటువంటి క్లియరెన్స్ అయితే ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. హైడ్రాకి క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, ఇక నుంచి హైడ్రా ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది, ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతుంది, ముందుగా ఒకసారి క్యాబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకున్నారో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న సచివాలయంలో క్యాబినెట్ భేటీలో మాట్లాడినటువంటి సందర్భంగా ఫోటో ఇది. సో ఇక్కడ చూడొచ్చు, హైడ్రాకు హైపవర్, విశేషాధికారాలు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం, నేడో రేపో ఆర్డినెన్స్, వాల్టా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి చట్టాల అధికారాలు, 169 మంది అధికారులు, 946 మంది సిబ్బంది, ఓఆర్ఆర్ లోపలి కోర్ ఏరియా అంతా హైడ్రా పరిధిలోకి, ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ బాధ్యత దానిదే, ఎల్ఎల్బిసి టన్నెల్ అంచనా వ్యయం 4637 కోట్లకు, RRR దక్షిణ భాగం అనలిమెంట్ ఖరారు కమిటీ. సో మిగతా క్యాబినెట్లో వచ్చినటువంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి చూస్తే పూర్తిగా చూడొచ్చు, ఇక్కడ వాల్టా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి చట్టాల అధికారాలు కూడా ఈ యొక్క హైడ్రాకు కట్టబెట్టేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆర్డినెన్స్ జారీ చేసి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలలో దాన్ని చట్టపరంగా జీవో చేసేటువంటి ప్రక్రియ కూడా పూనుకోబోతున్నారు. దీంతో ఇక పూర్తి స్థాయిలో మరింత స్పీడప్గా ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టనుంది హైడ్రా. చూడొచ్చు, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం విశేషాధికారాలు కల్పించింది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది. ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కోర్ ఏరియా మొత్తాన్ని కూడా హైడ్రా పరిధిలోకి తెచ్చింది. ఈ ఏరియాలో 27 మున్సిపాలిటీలు, 51 గ్రామ పంచాయతీలు, వివిధ శాఖలు, విభాగాలకు ఉన్నటువంటి అధికారాల హక్కులు, స్వేచ్ఛను హైడ్రా కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. దీంట్లోనే ఈ నిర్ణయాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క హైడ్రా కూల్చివేతల ఆ పరిధి నిన్న భేటీతో ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాని పరిధిలో మొత్తం కూడా ఎక్కడి వరకు ఉందో అన్ని ఏరియాలకు కూడా ఈ హైడ్రా వర్తించనుంది. దీంతో పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ చెరువులను పరిరక్షించేటువంటి దిశగా హైడ్రా అడుగులు వేయనుంది. సో అది జిల్లాలో కూడా వ్యాపించాలంటూ జిల్లాలో డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా జిల్లాలో ఇప్పటివరకు నిర్ణయం తీసుకోవాలి హైడ్రా లాంటిది. బట్ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అక్కడ కూల్చివేతలకు స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటూ కూడా గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్పష్టం చేశారు సభలో మాట్లాడుతూ. కాబట్టి ఇప్పుడు తీసుకున్నటువంటి తాజా నిర్ణయంతో అయితే హైడ్రాకు మరింత చట్టబద్ధత వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఆర్డినెన్స్ జారీ అయితే ఇవాళ రేపు ఇంకా దీన్ని పూర్తిగా చట్టబద్ధత వచ్చినట్టుగా అవుతుంది. ఇంకా మరిన్ని పవర్స్ వచ్చినట్టు అవుతుంది. ఇక పూర్తిగా ఎక్కడ బఫర్ జోన్లో చెరువుల్లో, ఎక్కడ FTL పరిధిలో నిర్మాణాలు నిర్మించినా కూడా ఎలాంటి లీగల్గా కట్టినటువంటి వ్యక్తులు లీగల్గా హైడ్రాను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నప్పటికీ కూడా ఇక కుదరనటువంటి పరిస్థితి. FTL బఫర్ జోన్లో ఉంటే ఖచ్చితంగా ఆ నిర్మాణాలని కూల్చివేసేటువంటి దిశగా ఇప్పటికే చాలా స్పీడ్గా వెళ్తుంది హైడ్రా. ఈ యొక్క ఆర్డినెన్స్ తోరి మరింత బలం పుంజుకుంది. ఇక ఎవరు తమని ఆపలేరు అనేటువంటి విధంగా హైడ్రా ఈ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి దిశగా అడుగులు వేయనుంది. ఏదేమైనా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి చాలామంది హర్షం వ్యక్తం చేస్తుండగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులను కాపాడుకోవడం, కుంటలను కాపాడుకోవడం, భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని అందించడంతో పాటుగా నగరాల్లో వచ్చేటువంటి వరదల నుంచి నగరాన్ని కాపాడేటువంటి దిశగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇది ఒక భారీ ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో కొన్ని అంశాలను కూడా వ్యతిరేకిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. బఫర్ జోన్ల FTL పరిధులలో తెలియకుండా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తులు, సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారనేటువంటి అంశం కూడా ఒకటి రైజ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా దానికి సంబంధించిన కార్యాచరణ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు క్యాబినెట్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయంతోనైతే ఇక పూర్తి స్థాయిలో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.